నమస్తే, నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద ఫ్రమ్ స్టేస్టా ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనము ఒక కాస్మెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చు గురించి డిస్కస్ చేద్దాం. లేడీస్ పాపం బాగా సఫర్ అవుతుంటారు. కొందరిని చూస్తూ ఏంటి అంటే కనుక మంగు మచ్చలు లేదా హైపర్ పిగ్మెంటేషన్, మెలాస్మా, బటర్ఫ్లై ప్యాచెస్ ఇలాగ అంటూ ఉంటాము. అవి ఏంటి అంటే చెంపల మీద రావడం కానీ, నుదుటి మీద కానీ ఎక్కువ నల్లగా రావడం, ఒక బటర్ఫ్లై సీతాకోక చిలుక షేప్లో ప్యాచ్ రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. కొందరైతే నేను నా పేషెంట్స్లో చూసింది ఏంటంటే కొందరు పాపం బయటకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు వచ్చాయో చాలామందికి రీజన్స్ తెలియదు. బట్ అండర్లైనింగ్ రీజన్స్ అనేది కనుక ఐడెంటిఫై చేసుకోవాలి. నేను రెగ్యులర్గా చూసేది ఏంటంటే ఎక్కువ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా కూడా వస్తుంటాయి ఇవి. నెక్స్ట్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా అదర్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కానీ ఉన్నప్పుడు వస్తుంటాయి. అండ్ ఎవరైతే కంటిన్యూస్గా కొందరు ప్రెగ్నెన్సీ పిల్స్ కానీ ఇలా యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళల్లో కూడా ఇది చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, ఎక్కువ యూవీ రైస్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం కానీ ఇలాంటి కండిషన్స్లో. నెక్స్ట్ ఎవరైతే కనుక నేను ఇంకా ఎక్కువ చూసింది ఏంటంటే డైజెషన్ ఇష్యూస్ ఎవరితో ఉంటున్నాయి అనేది. అంటే ఇప్పుడు నాకు రెగ్యులర్ పేషెంట్ అడుగుతుంటాను నేను, మీకు పుల్లని తేంపులు వస్తున్నాయా, డైజెషన్ సరిగ్గా అవుతుందంటే అవుతుంది, మోషన్ బాగా అవుతుందని చెప్తూ ఉంటారు. బట్ కాబట్టి పుల్లని తేంపులు రావడం కానీ, సరిగ్గా అరగకపోవడం కానీ ఇలాంటి వాటిల్లో కూడా వాళ్ళల్లో కూడా ఇది ఎక్కువ చూస్తాం. అండ్ అట్ ది సేమ్ టైం లివర్ మెటబాలిజం, మన లివర్ మనకి బాడీలో ఉన్న బ్లడ్ని అన్ని ప్యూరిఫై చేస్తుంది, డీటాక్సిఫికేషన్ చేస్తుంది. ఆ లివర్ మెటబాలిజం సరిగ్గా లేనప్పుడు కూడా ఇలాంటి కండిషన్స్ని చూస్తూ ఉంటాము. బట్ దీనికి ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ ఇవేమన్నా ఇష్యూస్ ఉంటే కనుక అవన్నీ సాల్వ్ చేసుకోవాలి, అండర్లైనింగ్ కాజెస్ అన్నీ. లేదు ఏదైనా హార్ష్ కెమికల్స్ ఉన్న క్రీమ్స్ కానీ వాడినప్పుడు కానీ, నెక్స్ట్ కొన్ని ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటప్పుడు కూడా జరుగుతుంది. కొన్ని మెడిసిన్స్కి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్కి వస్తే కనుక కొన్ని మోడర్న్కి వెళ్తే కనుక కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ దానికి కూడా రిజల్ట్ ఉంటుందో ఉండదో అని చెప్తుంటారు. బట్ ఆయుర్వేదిక్లో అయితే మంచి మెడిసిన్స్ ఉన్నాయి దీనికి, లైక్ ఎస్టీ మధు అని, మంజిష్ట అని, కుంకుమ అని, ఇలా డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం పేషెన్స్తో వాడాలి. పేషెంట్స్తో వాడితే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. క్రీమ్స్ అని, సీరమ్స్ అని మంచి ఆయుర్వేదిక్లో అవైలబుల్ ఉన్నాయి. అవి వాడుకుంటూ మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అండర్లైనింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే నేను ఇందాక డిస్కస్ చేశానో అవి రిజాల్వ్ చేసుకుంటే, అవసరమైతే మెడిసిన్తో రిజాల్వ్ చేసుకుంటూ, బ్లడ్ ప్యూరిఫికేషన్కి కావాల్సిన మెడిసిన్స్ వాడుకుంటూ చేస్తే కనుక ఈ ప్రాబ్లం నుంచి అయితే బయటపడవచ్చు. సో కాబట్టి అంత భయపడి బయటికి వెళ్ళలేకుండా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా వాడుకోండి ఆయుర్వేదిక్, హ్యాపీగా ఉండండి, సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ.